ప్రభుజనమా పాల్గొనరారండి, ఓ సంగమా పూజకు వేలాయే. ప్రభుజనమా పాల్గొనరారండి, ఓ సంగమా. దేవదేవుని ప్రియ బలిది, మానవాళి రక్షణ బలిది. దేవదేవుని ప్రియ బలిది, మానవాళి రక్షణ బలిది. పాల్గొనరారే పూజలు, పావన ప్రభుని వరములు పొంద. పాల్గొనరారే పూజలు, పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేలాయే. ప్రభుజనమా పాల్గొనరారండి, ఓ సంగమా. అన్ని బలుల కన్నా మిన్నయైన బలిది, పూర్వవేద బలుల కన్నా శ్రేష్టమైన బలిది. అన్ని బలుల కన్నా మిన్నయైన బలిది, పూర్వవేద బలుల కన్నా శ్రేష్టమైన బలిది. ప్రియతనయుడు యేసుని కారుణ్య బలిది. ప్రియతనయుడు యేసుని కారుణ్య బలిది. పాప శాప దోషములన్ పరిహరించు బలిది. పాప శాప దోషములన్ పరిహరించు బలిది. పాల్గొనరారే పూజలు, పావన ప్రభుని వరములు పొంద. పాల్గొనరారే పూజలు, పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేలాయే. ప్రభుజనమా పాల్గొనరారండి, ఓ సంగమా పూజకు వేలాయే. ప్రభుజనమా పాల్గొనరారండి, ఓ సంగమా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం మణికొండ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు, గ్రేస్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులు, శ్రీ బంధనాథం జ్ఞానసుందరరావు సుందరి కుటుంబ సభ్యులు. పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీమతి సుందరి టీచర్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, నిత్యం శాంతి సమాధానాలతో క్రీస్తురాజు కృపలో వర్ధిల్లాలని శాంతయ్య, శౌరీలు, అంతయ్య, శౌరీలు, జసింత, ఫాదర్ బాల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సుజాత, సునీత, సురేష్, సుమలత, సుమన్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం ద్రాక్షారామం విచారణ, దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు సలాది లాగమణి మరియమ్మ, కీర్తిశేషులు సలాది లక్ష్మణరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ప్రథమ కుమారుడు సలాది వరప్రసాద్, పద్మావతి, మనవళ్ళు మనవరాలు లక్ష్మణ్ కుమార్, నవీన్ కుమార్, విజయలక్ష్మి, ద్వితీయ కుమారుడు సలాది జ్ఞానేశ్వరరావు, మాటిల్డే, మనవరాలు సలోనా, తృతీయ కుమారుడు సలాది సతీష్, కరుణకుమారి, మనవడు మనవరాలు ఉజ్వల కుమార్, అమూల్య వర్షిత, తమ్ముడు చీకట్ల వెంకటరమణ, నాగమణి. వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ, కీర్తిశేషులు తుమ్మల విజయ 3వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తుమ్మ బాలశౌరి మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ, కీర్తిశేషులు ఏరువ టేక్లారెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ రోస్మేరీ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నల్లపాడు విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న కొండముది మరియ దీపికకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, జ్ఞాపక శక్తి, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు గడిచిన కాలమంతా దేవుడు చేసిన మేలులకు గాను ఉత్తాన క్రీస్తు పేరిట కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న సంహిత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు అల్లం అంతోని, దివ్య, మేరీ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు.
ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, దేవుడు ఎల్లప్పుడూ మనకు సమీపంలో ఉంటారు. ఆయన మనను ఎప్పుడూ విడిచిపెట్టరు అనేటువంటి ఒక గొప్ప సత్యమును ప్రభు ఈరోజు సువార్తలో మనకు చూపిస్తూ ఉన్నారు. శిష్యులు పడవ ప్రయాణములో ముందుకు సాగుతూ ఉండగా ఆ యొక్క పడవ ప్రయాణము ప్రమాదమునకు గురి అయ్యేటువంటి పరిస్థితుల్లో ప్రభు వారి దగ్గరికి నీటిపై నడుస్తూ వచ్చారు. వారి యొక్క భయాన్ని వెడలగొట్టారు, వారికి ధైర్యాన్ని ఇచ్చారు. ఆ విధముగా ప్రభు వారి చెంత ఏ విధముగా చేరుకున్నారో మనం గమనిస్తున్నాం. అలానే మన జీవిత యాత్రలో, మన జీవిత ప్రయాణంలో దేవుడు ఎల్లప్పుడూ మనల్ని సమీపించి వస్తూ ఉంటారు అనేటువంటి అభయమును క్రైస్తవ బిడ్డలుగా మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి అటువంటి ఒక నమ్మకాన్ని మనలో బలపరచమని, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని నిత్యము అనుభవించేటువంటి శక్తిని, ఆయన యొక్క సాన్నిధ్యాన్ని మనం గమనించేటువంటి కృపను మనకు దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుంటాం. ఈ పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి తప్పులను క్షమించమని మనసారా పాప మన్నింపు కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పాప ఫలితముగా మాకు విధించిన శిక్షను ప్రక్కన పెట్టి మీ కుమారుని పాస్కా పరమరహస్యము ద్వారా దానిని రద్దు చేసితివి. అతని ఉత్థానం ద్వారా మమ్ము విమోచించితివి. అటులనే నీవు వాగ్దాన ఫలమగు నిత్యానందమును మాకు దయచేయుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన 7 మందిని ఎన్నుకొనిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. కొంతకాలం గడిచిన పిదప శిష్యుల సంఖ్య పెరిగెను. అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యము చేయబడుచున్నారని గ్రీకు మాట్లాడేడు యూదులు హెబ్రీయుల మీద సనుగసాగిరి. అందుచే 12 అపోస్తలులు శిష్యుల సంఘమంతటినీ కూడా పిలిచి, దేవుని వాక్కును నిర్లక్ష్యం చేయుచు ఈ ఆహార పరిచర్యల యందు నిమగ్నులై ఉండుట మాకు యుక్తము కాదు. కావున సోదరులారా, మీలో పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము కలవారిని,
మంచి పేరు గల వారిని 7 ఎన్నుకొనుడు. మేము వారికి ఈ పరిచర్యను అప్పచెప్పెదము. అప్పుడు మేము మా సమయమును అంతయు ప్రార్థించుటకు సువార్త వ్యాప్తికి ఉపయోగించెదము అని చెప్పిరి. ఆ ప్రతిపాదనకు ఆ సంఘమంతయు సమ్మతించెను. అటు తరువాత విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన స్టెఫాను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, ఫెర్మేనాసు, యూదుల మతావలంబకుడును అంతియోకియాకు చెందినవాడైన నికోలా అనువారిని ఎన్నుకొనిరి. సంఘస్థులు వారిని అపోస్తుల ఎదుట నిలువబెట్టగా అపోస్తులు ప్రార్థన చేసి వారిపై చేతులుంచిరి. దేవుని వాక్కు వ్యాపించెను. యెరూషలేములో శిష్యుల సంఖ్య అమితముగా పెరిగెను. యాజకులు కూడా పెద్ద సంఖ్యలో విశ్వసించిరి. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక. నీతిమంతులారా ప్రభువును చూచి ఆనందనాదము చేయుడు. రుజువర్తనులు ప్రభువును స్తుతించుట యుక్తము. తంత్రి వాద్యముతో ప్రభువును నుతింపుడు. దశతంత్రుల స్వరమండలముతో ఆయనను కీర్తింపుడు. అందరూ ప్రభు ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక. ప్రభు పలుకులు సత్యమైనవి, ఆయన కార్యములు నమ్మదగినవి. ఆయనకు నీతి న్యాయములనిన ఇష్టము. లోకమంతయు అతని అచంచల ప్రేమతో నిండియున్నది. అందరూ ప్రభు ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక. ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకొనిన వారిని సుస్థిర ఆదరముతో చూచును. వారి ఆత్మలను మరణము నుండి రక్షించును. కరువు కాలమున వారి ప్రాణములను కాపాడును. అందరూ ప్రభు ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక. జీవమిచ్చెడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. జీవమిచ్చెడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. మేలుల విందైన వాక్యము మనసులకు ఆనందము. వేణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి విశ్వసించుడి, ఆలకించుడి విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. సంధ్యవేళకు ఆయన శిష్యులు
సరస్సు తీరమునకు వచ్చి పడవను ఎక్కి సరస్సు ఆవలి వైపున ఉన్న కఫర్నామునకు పయనమైరి. అంతలో చీకటి క్రమ్మెను, కానీ యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. పెనుగాలి వలన సరస్సునందు అలలు చెలరేగెను. వారు 3-4 మైళ్ళు పయనించిన పిమ్మట యేసు సముద్రంపై నడచుచు పడవను సమీపించుటను చూసి భయభ్రాంతులైరి. కానీ యేసు వారితో, నేనే, భయపడకుడు అని చెప్పెను. వారు ఆయనను పడవలోనికి ఎక్కించుకొన కోరిరి. ఇంతలో పడవ వారు వెళ్ళవలసిన స్థలమునకు వచ్చి చేరెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము సువార్తను మరియు మొదటి పట్టణము మనకు గొప్ప సందేశములు అందచేస్తున్నాయి. ముందుగా మొదటి పట్టణం నుండి మనం సందేశాన్ని గ్రహిస్తాము. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము వచనములు 1 నుండి 7 వరకు మనము చదువుకొని ఉన్నాం. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు తిరుసభకు ఒక నూతన వరవడిని అందించి ఉన్నారు. శ్రీ సభను ఒక భాగస్వామి అని వారు తెలియపరిచారు. దానిని ఇంగ్లీషులో సినోడల్ చర్చ్ అని పిలిచారు. అనగా శ్రీ సభలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ శ్రీ సభలో భాగస్వామ్యమును కలిగి ఉండాలి, కలిసి పయనించాలి, కలిసి పని చేయాలి అనేటువంటి ఒక నూతన వరవడిని తిరుసభలో వారు తీసుకొని వచ్చారు. ఎంతగానో దాని గురించి వారు మాట్లాడి ఉన్నారు. అనేక సభలను, చర్చలను ఏర్పాటు చేసి దాని యొక్క ఆవశ్యకతను 3-4 సంవత్సరాల పాటు వారు ఏర్పాట్లు చేసి అందించి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధానాన్ని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఎంతగానో మనందరికి వివరించి చూపించి ఉన్నప్పటికీ అది తిరుసభ ఆరంభములోనే ఉన్నట్లుగా ఈరోజు మొదటి పట్టణంలో మనకి కనిపిస్తుంది. అపోస్తులు క్రొత్తగా ప్రభునందు విశ్వాసమును స్వీకరించినటువంటి వారికి పరిచర్యలు చేస్తూ ఉన్నారు. 12 మంది కృషి చేస్తూ ఉన్నారు. మరి వారి యొక్క కృషి అందరికీ చేరటం లేదని, వారి సేవ అందరూ అందుకోలేకపోతూ ఉన్నారని, మరి ముఖ్యముగా వారికి అందవలసినటువంటి ఆహారమును అందించలేని పరిస్థితులు వచ్చాయని కొంతమంది దాని విషయంలో సనుగుతున్నారని అపోస్తులు గ్రహించారు. ఆ యొక్క సమస్యని మరి ఎలా తీర్చారని మనం చూసినట్లయితే అపోస్తులు ఆత్మపూరితులైనటువంటి, దృఢ విశ్వాసము కలిగినటువంటి, సత్ప్రవర్తన కలిగినటువంటి 7 ఎన్నుకొని వారిని కూడా పరిచర్యలోకి దించుతూ ఉన్నారు. వారికి వారి యొక్క సేవలో భాగస్వామ్యమును ఇస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అనగా అపోస్తులు పరిశుద్ధ వాక్యానికి ఎక్కువగా అంకితం చేసుకోవటానికి వీలుండే విధముగా ఇతర కార్యక్రమాలని, ప్రజల యొక్క బాగోగులని, అవసరాలను గుర్తించి సేవ చేసేటువంటి పనులను ఇతరులకి అప్పచెప్తున్నటువంటిది ఈరోజు మనకి మొదటి పట్టణంలో కనిపిస్తున్నది. ఇది ఎంతో ఆదర్శమైనటువంటి విషయం. తిరుసభ
శ్రీ సభ అంటే అదేదో గురువులు చేయాల్సినటువంటి పని అని, లేకపోతే మఠవాసులు అమ్మగారులు చేయాల్సిన పని అని, అదేదో పాపుగారు పని, పీఠాదుల పని అని చెప్పి మనం అనుకోవటం కాదు. శ్రీ సభలో ఉన్నటువంటి వివిధ కార్యక్రమాల్లో, పరిచర్యల్లో సామాన్య క్రైస్తవులు కూడా పాలు పంచుకొని భాగస్వాములై ఈ పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు మనము గుర్తించాలి. దాన్ని మనమందరం కూడా స్వాగతించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనగా ఆ 7 డీకనులాగా మనము కూడా ఆత్మతో నింపబడి సత్ప్రవర్తన కలిగి, సహకార భావము కలిగి, సేవా తత్పరత కలిగి తిరుసభ యొక్క కార్యక్రమాల్లో మనం ముందుండి సేవలు అందించేందుకు భాగస్వాములము కావాలి. సహకారాన్ని నిండుగా అందించే వాళ్ళముగా ముందుండాలని తిరుసభ పిలుస్తున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగానే మనము మన శ్రీ సభను బలోపేతము చేయగలం. ఈ విధముగానే తిరుసభని ముందుకు తీసుకొని వెళ్ళగలం. అందరికీ అన్ని విధాలుగా స్వార్థ సందేశాలు, ఇతర సహాయ సహకారాలు అందించగలమని చెప్పి మనం ఈరోజు దృఢముగా విశ్వసించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎవరి పని అని చెప్పి వదిలిపెట్టేందుకు మనము ఏ విధముగా కూడా ఆలోచన చేయకూడదని చెప్పి గ్రహించాలి. చాలా విషయాల్లో అనేకులు మేము పూజకు వెళ్ళి వస్తున్నాము అంటున్నారు, మేము ప్రార్థనకు వెళుతూ ఉన్నాం. కానీ ఆ ప్రార్థనలో మనము ఒక రకమైనటువంటి ప్రేక్షకుల్లాగానే నిత్యము నిలిచిపోకూడదు. ఆ ప్రార్థన మన జీవితాలని దేవుని ఆత్మతో నింపాలి. మన యొక్క విశ్వాసం మనని బలపరచాలి. మనము కూడా ఆ విశ్వాసాన్ని నలుగురికి చేర్చడంలో మన వంతు కృషి మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు దానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. మన అవసరం కూడా తిరుసభకు ఉందని చెప్పి మనం గుర్తించాల్సినటువంటి పని ఉన్నది అని ఈరోజు మనం చూస్తున్నాం. అపోస్తులే అన్ని కార్యాలు చేయొచ్చు, కానీ ఇది మేము ఒక్కరము చేయలేము. కనుక 7 ఎన్నుకుంటాం. ఆ 7 మీద ప్రార్థన చేసి ఆత్మని వారికి ఒసగి వారిని కూడా పరిచర్యలోకి దించి ఆ సమస్యను, ఆ సంఘంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాన్ని కనుగొన్నారు. మరి ఇప్పుడు మన యొక్క శ్రీ సభ ప్రపంచమంతటా వ్యాపించి ఉంది. ఎంతోమంది గురువులు, ఎంతోమంది మఠవాసులు, ఎంతోమంది సామాన్య క్రైస్తవులు మనం కలిగి ఉన్నాం. మరి వీరందరూ కూడా కలిసి కట్టుగా భాగస్వాములై కలిసి పయనిస్తూ, కలిసి పనిచేస్తూ తిరుసభ పురోగతికి ఎంతగానో కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకు దేవుడు సందేశం ఇస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి స్వార్థ పట్టణంలోనికి వచ్చినట్లయితే మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభు శిష్యులని సమీపిస్తున్నారు. అదొక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. శిష్యులు పడవ ప్రయాణంలో ఉన్నారు. ఆ పడవ ప్రయాణము ఎప్పుడైనా ప్రమాదాలకి గురి కావచ్చు. అదే విధముగా ఆ పడవ ప్రయాణం కూడా ప్రమాదానికి గురి అయింది. ఎందుకంటే పెనుగాలి వీస్తూ ఉన్నది, అలలు లేచి పడుతూ ఉన్నాయి, పడవ అతలాకుతలం అవుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో శిష్యులు భయపడటం అనేది సమంజసం, సర్వసాధారణం. మనందరికి కూడా భయాలు అనేది ఎల్లప్పుడూ కలుగుతూనే ఉంటాయి. భయం అనేటువంటి పదానికి పరిచయం అక్కర్లేదు. భయపడని వ్యక్తి అంటూ ఈ భూలోకంలో లేరు. అందరికీ భయాలు కలుగుతూ ఉంటాయి. మరి శిష్యులు కూడా అలాంటి ఒక పరిస్థితిని ఎదుర్కొన్నారు. పడవ మునిగిపోయే పరిస్థితిలో వారు భయపడటం అనేది సర్వసాధారణం. ఆ పరిస్థితిలో యేసు ప్రభు నీటి మీద వచ్చి వారిని సమీపించి
వారి యొక్క భయాన్ని పారద్రోలి వారిలో ధైర్యాన్ని నింపి ఆ యొక్క సముద్రాన్ని శాంతింపచేసి ఆ పడవ సురక్షితంగా తీరాన్ని చేరుకునేటువంటి పరిస్థితిని కలిగించారు. ప్రభు ఉంటే మనకు భయం అక్కరలేదు. ప్రభు చివరికి అన్ని సాఫీగా దరికి చేరుస్తారు అన్నటువంటిది సువార్తలో మనకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయం, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైన భయం పీడిస్తూ ఉంటుంది, వారిని వెన్నాడుతూ ఉంటుంది. కానీ మనకు ఒక ప్రభు ఉన్నాడు. ఆ భయాల్ని పటాపంచలు చేసేటువంటి ప్రభు ఉన్నారు. ఎటువంటి పరిస్థితులైనా కూడా తారుమారు చేసేటువంటి ప్రభు ఉన్నారు. ఎటువంటి పరిస్థితులైనా కూడా తన ఆధీనంలో చేసుకొని వాటిని ఆయన ఎప్పుడు కూడా శాంతింపచేసేటువంటి ఒక శక్తివంతులై ఉన్నారు అనేటువంటి సందేశం మనకి ఈరోజు ప్రభు ఇస్తున్నారు. మరి ముఖ్యంగా మనం ఎప్పుడు కష్టాల్లో ఉంటామో, ఎప్పుడు సమస్యల్లో ఉంటామో, ఎప్పుడైతే కృంగిపోయి ఉంటామో, ఎప్పుడైతే మరి వణుకుతూ మనం బాధపడుతూ ఉంటామో, భయపడుతూ ఉంటామో, అటువంటి పరిస్థితుల్లో ప్రభు మనకు దగ్గరలోనే ఉన్నారని మనం విశ్వసించాలి. ఆయన అన్నాడు, నేను సదా మీతో ఉందును. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను సర్వదా మీతో. ఆ విధంగా అభయం వస్తున్నటువంటి క్రీస్తు ప్రభుని మనము ఎప్పుడు కూడా మన దగ్గరలో ఉన్నారని నమ్మకంతో ఈ భయాల్లో మనం ఆందోళన పడకూడదు. మనము ఆ ప్రభు నుండి దూరము కాకూడదు. మరి ముఖ్యముగా అటువంటి పరిస్థితుల్లో మనం ప్రభు వైపు చూసి ఆయనకు మొరపెట్టుకోవాలి, ఆయన సహాయం కోరుకోవాలి. అప్పుడు ఆయన మన పరిస్థితులను మార్చి మనకు అనుకూలపరిచి మనకు దరి చేస్తారని ఈరోజు సువార్త మనకి ధైర్యాన్ని చేకూరుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక అపోస్తులను వెన్నాడి అపోస్తుల వెంట పయనించి అపోస్తులను పరిస్థితిలో నుండి భయపరిస్థితిలో నుండి విడుదల చేసి వారిని దరికి చేర్చినటువంటి ప్రభు నీకోసం నా కోసం పయనించి మన వైపు సాగి వస్తున్నాడు. నీ దగ్గరకు వస్తున్నాడు, నీతో ఉండటానికి వస్తున్నాడు, నిన్ను నడిపిస్తానికి వస్తున్నాడు, నీ జీవితాన్ని దరి చేర్చడానికి వస్తున్నాడు. కనుక అటువంటి ప్రభుని నీవు ఎల్లప్పుడూ కూడా పట్టుకో. ఆ ప్రభు ఉంటే మనకు భయాలు అక్కర్లేదు. ఆయన మన జీవితాలని నూతనముగా మారుస్తారు. మన జీవితాల్లో ఏ పరిస్థితి అయినా కూడా ఆయన మార్చివేసి మనల్ని అన్ని విధాలుగా మన జీవితాల్లో మనల్ని శాంతింపచేసేటువంటి ప్రభు అయి ఉన్నారు. ఇటువంటి ప్రభుని ఈ యొక్క పూజా బలిలో అధికంగా ప్రార్థిస్తూ మనము మన శ్రీ సభలో దేవుడు మనకిచ్చిన శక్తి కొలది మన సేవలు అందిస్తూ దాని యొక్క అభివృద్ధి కోసం, దాని యొక్క పురోగతి కోసం మనం శాయశక్తులా కృషి చేసి తిరుసభలో భాగస్వాములుగా నిలిచేటువంటి శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తాం. ఇచ్చావు దేవ నీవు, నీకెప్పుడు ధన్యులని స్తుతులర్పింతు. ఎన్నెన్నో కానుకలు ఇచ్చావు దేవ నీవు, నీకెప్పుడు ధన్యులమై స్తుతులర్పింతు. ఏనాటిదోయి నా చిన్ని కానుక స్వీకరించుమో సర్వేశ్వరా. ఏనాటిదోయి నా చిన్ని కానుక స్వీకరించుమో సర్వేశ్వరా. అప్పద్రాక్షరసములతో నేనర్పింతును నా తనువు మనసు ఈ దివ్య బలిలో. అప్పద్రాక్షరసములతో నేనర్పింతును నా తనువు మనసు ఈ దివ్య బలిలో. ఎన్నెన్నో కానుకలు ఇచ్చావు దేవ నీవు,
నీకెప్పుడు ధన్యులమే స్తుతులర్పింతు. ఎన్నెన్నో కానుకలు ఇచ్చావు దేవ నీవు, నీకెప్పుడు ధన్యులమే స్తుతులర్పింతు. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల విధైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము మీకు యోగ్యమైన బలి వస్తువుగా రూపొందింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, మేమెల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయో క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలయన క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుతూనే ఉండును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందంతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళమును నీ మహిమ నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు.
ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగుమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించియున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగో మరియమాతతో, ఆమె భర్తయగు పరిశుద్ధ జుజప్ప గారితోను, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకొందము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి మనల్ని రక్షించు యేసు ప్రభు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వరప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. రయమునరారే ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. రయమునరారే ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. చేకునరారే లోకొనరారే, భక్తితో గై కొనరారే. చేకునరారే లోకొనరారే, భక్తితో గై కొనరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రవేశిస్తూ అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వరప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుమారుని ఆజ్ఞానుసారము అతని జ్ఞాపకార్థం ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది మీ పట్ల మాకున్న ప్రేమను అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి
కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. మా మరియా, పరదేశులం ఏ భూమిలో ప్రార్థించు మా మరియా, పరదేశులం ఏ భూమిలో వ్యాధుల బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధుల బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఏ భూమిలో చీకటి లోకం యేసుని చూడాలి. గొప్ప కార్యములు ఇలలో జరగాలి. చీకటి లోకం యేసుని చూడాలి. గొప్ప కార్యములు ఇలలో జరగాలి. నీ వలె యేసుని పరులకు పంచాలి. నీ వలె యేసుని పరులకు పంచాలి. అనుక్షణం ప్రభుకై జీవించాలి. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో ప్రార్థించు మా